ప్రాబ్లం వచ్చేసి ఫైండ్ ద ఫస్ట్ అండ్ లాస్ట్ అకరెన్స్ ఆఫ్ గివెన్ ఎక్స్ వాల్యూ. ఓకే, మనకి ఏంటంటే ఫస్ట్ అకరెన్స్ అండ్ లాస్ట్ అకరెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి ఆఫ్ ఎక్స్ అనే వాల్యూ. వాడు ఇస్తాడు ఎక్స్ అనే వాల్యూని మనం ఫస్ట్ అండ్ లాస్ట్ అకరెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఫర్ సపోజ్ ఇఫ్ నేను ఎక్స్ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 8 అని ఇచ్చాను. సో 8 యొక్క ఫస్ట్ అకరెన్స్ ఎక్కడ ఉంది? 8 యొక్క ఫస్ట్ అకరెన్స్ ఇక్కడ ఉంది, దట్ ఈస్ 3, థర్డ్ ఇండెక్స్ దగ్గర. 8 యొక్క లాస్ట్ అకరెన్స్ ఎక్కడ ఉంది? దట్ ఈస్ 5, రైట్? 8 అనేది ఫస్ట్ అకరెన్స్ దగ్గర 3 అండ్ లాస్ట్ అకరెన్స్ అనేది 5 ఉంది. సో 8కి అకరెన్స్ ఏంటి? దాని 3, 5 అని మనం ఇది రిటర్న్ చేయాలి. ఓకే, ఫర్ సపోజ్ మనం ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 10 అని ఇచ్చింది. ఓకే, ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 10 అని ఇచ్చినప్పుడు బట్ అసలు 10 అనే వాల్యూ అనేది యారేలో లేదు, రైట్? యారేలో లేనప్పుడు ఏం చేస్తామంటే విల్ సింప్లీ రిటర్న్ -1 అని రిటర్న్ చేస్తాం. ఎక్స్ -1, -1. సో ఓకేనా? సో ఇది మన ఫస్ట్ అకరెన్స్ అండ్ లాస్ట్ అకరెన్స్. నెక్స్ట్ ఫర్ సపోజ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 11 అని ఇచ్చాను. ఓకే, ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 11 అని ఇచ్చినప్పుడు ఈ 6 అనేది మన ఎందుకంటే 11 అనేది ఒకటే ఉంది. ఓకే, ఈ 6 అనేది మన ఫస్ట్ అకరెన్స్ అవుతుంది. బట్ 6 ఏమవుతుంది? 6 అనేది మన ఫస్ట్ అకరెన్స్ అవుతుంది. దెన్ అగైన్ మనకి ఇంకొక 11 యారేలో ఉందా? ఇచ్చిన యారేలో ఇంకొక 11 లేదు కాబట్టి మనం ఏం చేస్తాం? ఈ అకరెన్స్ని మన లాస్ట్ అకరెన్స్గా కూడా కన్సిడర్ చేస్తాం. ఓకే, అప్పుడు మనకి ఏమవుతుంది? 6, 6 అనేది మన ఫస్ట్ అకరెన్స్ అండ్ లాస్ట్ అకరెన్స్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం ఇంటర్వ్యూర్కి ఎక్స్ట్రీమ్ సొల్యూషన్ ఏం ఎక్స్ప్లెయిన్ చేయగలమంటే దట్ ఈస్ లీనియర్ సెర్చ్. ఓకే, లీనియర్ సెర్చ్ చేద్దాం. సో ఫస్ట్ ఏమంటే ఫస్ట్ అకరెన్స్ వచ్చేసి నేను ఇనీషియలీ -1 అంటున్నాను అండ్ నా లాస్ట్ అకరెన్స్ వచ్చేసి ఈజ్ ఈక్వల్స్ టు ఇనీషియల్లీ -1 అంటున్నాను. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఇప్పుడు మనం ప్రతి ఒక్క ఎలిమెంట్ని చెక్ చేసుకుంటూ వెళ్తాం. సో మనకి ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 8 అని ఇచ్చాను టార్గెట్. ఓకే, సో 2 నో, 4 నో, 6 నో, 8. ఓకే, మనకి ఇప్పుడు 8 అని ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 8 అని వచ్చింది కాబట్టి సో మనకి ఇక్కడ ఉన్న ఇండెక్స్ ఫస్ట్ అకరెన్స్ ఏమవుతుంది? దట్ ఈస్ 3 అనేది మన ఫస్ట్ అకరెన్స్ అవుతుంది. దెన్ ఇట్ విల్ బి 3 అండ్ లాస్ట్ అకరెన్స్ కూడా నేను 3 అవుతుంది. ఓకే, దెన్ విల్ మూవ్ అండ్ మళ్ళీ అగైన్ 8 వచ్చింది. 8 ఈజ్ ఈక్వల్స్ టు 8 కాబట్టి సో ఇప్పుడు మన ఫస్ట్ అకరెన్స్ అనేది దట్ ఈస్ 3, రైట్? అది 3గా ఉంటుంది. బట్ లాస్ట్ అకరెన్స్ అనేది చేంజ్ అవుతుంది, రైట్? సో అందుకోసం ఏం చేస్తాను అంటే విల్ చేంజ్ దిస్ లాస్ట్ అకరెన్స్ టు 4. ఓకే, మనం అగైన్ మూవ్ చేస్తాం. దెన్ అగైన్ 8 వచ్చింది. సో ఇప్పుడు నా అకరెన్స్ నేను చేంజ్ చేస్తాను, లాస్ట్ అకరెన్స్ దట్ ఈస్ 5. ఓకే, ఇంకేమన్నా అకరెన్స్ ఉన్నాయేమని ఇంకేమన్నా లాస్ట్ అకరెన్స్ ఉందేమని మనం చెక్ చేద్దాం. దెన్ విల్ మూవ్. నో, దిస్ ఇస్ 11, దిస్ ఇస్ 13, దిస్ ఇస్ 4. ఓకే, ఎండ్ ఆఫ్ ది అరే. సో ఓకే, మనం దీనికి సింపుల్గా ఒక కోడ్ రాద్దాం. విల్ రైట్ ది కోడ్ ఫర్ దిస్. సో మనకు తెలుసు, సో ఫస్ట్ అకరెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు -1 అండ్ దెన్ లాస్ట్ అకరెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు -1. ఓకే, యా. నెక్స్ట్ మనం ఏం చేసాం? సింపుల్ ఒక ఐటరేషన్ చేసి మనం ఫైండ్ అవుట్ చేసాం ఫస్ట్ అకరెన్స్ అండ్ లాస్ట్ అకరెన్స్. సో ఫర్ I ఈజ్ ఈక్వల్స్ టు 0 అండ్ అప్ టు n-1 లాస్ట్ ఇండెక్స్. దెన్ if our array of I is equals to x, మనకి ఇచ్చిన టార్గెట్ వాల్యూ ఈక్వల్ టు అయినప్పుడు then we say if మన ఫస్ట్ ఇన్ అకరెన్స్ అనేది ఈజ్ ఈక్వల్స్ టు -1, దెన్ ఫస్ట్ విల్ బీ అవర్ I. ఓకే, ఫస్ట్ అనేది మన I అవుతుంది. దెన్ అగైన్ మనం లాస్ట్ అకరెన్స్ గురించి చెక్ చేస్తూనే ఉండాలి కాబట్టి మనకు ఫస్ట్ అకరెన్స్ వచ్చినా కానీ లాస్ట్ అకరెన్స్ అనేది చెక్ చేస్తూనే ఉండాలి కాబట్టి దట్స్ వై ఐ సే లాస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు I. లాస్ట్ అకరెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు I. సో దిస్ ఈజ్ హౌ వీ ఫైండ్ ఫస్ట్ అండ్ లాస్ట్ అకరెన్స్. ఓకేనా, ఇలా ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఇప్పుడు టైం కాంప్లెక్సిటీ ఏమవుతుంది? టైం కాంప్లెక్సిటీ వచ్చేసి బిగ్ ఆఫ్ n అవుతుంది, రైట్? టైం కాంప్లెక్సిటీ ఈస్ బిగ్ ఆఫ్ n. సో ఇంటర్వ్యూయర్ దీంతో సాటిస్ఫై అవ్వడు కాబట్టి వీ హ్యావ్ టు ఈ టైం కాంప్లెక్సిటీని ఇంకా ఆప్టిమైజ్ చేయాలి కాబట్టి మనం లాగరిథమిక్లో ఆప్టిమైజ్ చేయొచ్చు. సో లెట్స్ సీ హౌ టు ఆప్టిమైజ్ దట్. మనం లోవర్ బాండ్ అండ్ అప్పర్ బాండ్ యూస్ చేసి మనం ఫస్ట్ అండ్ లాస్ట్ అకరెన్స్ని ఫైండ్ అవుట్ చేస్తాం. సో లోవర్ బాండ్ అప్పర్ బాండ్ ఏంటో నా ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను. సో గో అండ్ చెక్ అవుట్. సో ఓకేనా, యా, లెట్స్ ఫైండ్ దిస్ లోవర్ బాండ్ అండ్ అప్పర్ బాండ్. ఫస్ట్లీ వాట్ ఈస్ లోవర్ బాండ్? సో లోవర్ బాండ్ అంటే ఏంటో చూద్దాం. సో లోవర్ బాండ్ అంటే మనకు తెలుసు. సో లోవర్ బాండ్ ఈజ్ ఈక్వల్స్ టు స్మాలెస్ట్ ఇండెక్స్. సో స్మాలెస్ట్ ఇండెక్స్ విచ్ ఈస్ గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు
గివెన్ ఎక్స్ వాల్యూ, రైట్? గ్రేటర్ దెన్ ఈక్వల్స్ టు గివెన్ వాల్యూ దట్ ఈస్ ఎక్స్. దీన్ని మనం లోవర్ బౌండ్ అంటాం. ఇప్పుడు మన లోవర్ బౌండ్ మనం 8 ఫైండ్ అవుట్ చేయాలి. సో లోవర్ బౌండ్ మనం ఫైండ్ అవుట్ చేస్తాం, దట్ ఈస్ లోవర్ బౌండ్ విచ్ ఇస్ 8. ఓకే, నా లోవర్ బౌండ్ వచ్చేసి 8. సో ఓకే, మనం ఇప్పుడు అప్పర్ బౌండ్ ఫైండ్ అవుట్ చేయాలి. మనం ఫస్ట్ అకరెన్స్ ఫైండ్ అవుట్ చేసాం, వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ది నెక్స్ట్ లాస్ట్ అకరెన్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో మనం దానికోసం యూజ్ చేస్తాం అప్పర్ బౌండ్. సో అప్పర్ బౌండ్ ఏం చేస్తుందంటే, సో అప్పర్ బౌండ్ ఈస్ ఈక్వల్స్ టు స్మాలెస్ట్ ఇండెక్స్ విచ్ ఈస్ గ్రేటర్ దాన్ ఎక్స్, విచ్ ఇస్ గ్రేటర్ దాన్ ఎక్స్ అన్నాం. సో ఇప్పుడు మన ఎక్స్ వాల్యూ వచ్చేసి 8 కాబట్టి మనం గ్రేటర్ వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకేనా, 8 ఫైండ్ అవుట్ చేయం. సో గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు ఎక్స్ అంటే అది లోవర్ బౌండ్ అవుతుంది. గ్రేటర్ దాన్ ఎక్స్ అన్నాం కాబట్టి మనం ఖచ్చితంగా గ్రేటర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి ఎక్స్ వాల్యూ కన్నా. సో ఇప్పుడు మన లోవర్ బౌండ్ అనేది దేన్ని పాయింట్ చేస్తుంది? ఈ 11ని పాయింట్ చేస్తుంది, రైట్? 11ని పాయింట్ చేస్తుంది. బట్ మనకు కావాల్సింది ఏంటి? ఫస్ట్ అకరెన్స్ అండ్ లాస్ట్ అకరెన్స్. ఇది మన ఫస్ట్ అకరెన్స్ కాబట్టి అండ్ దిస్ ఇస్ అవర్ లాస్ట్ అకరెన్స్. మనకి లాస్ట్ అకరెన్స్ కావాలి. సో దానికోసం మనం ఏం చేస్తామంటే సింప్లీ రైట్ లోవర్ బౌండ్. సో అప్పర్ బౌండ్ అనేది ఇక్కడ పాయింట్ చేస్తుంది కాబట్టి సో మనం ఏం చేస్తామంటే అప్పర్ బౌండ్ విచ్ ఇస్ ఈక్వల్స్ టు -1. సో -1 అని చేసినప్పుడు లోవర్ బౌండ్ అప్పర్ బౌండ్ అనేది ఇక్కడ పాయింట్ చేస్తుంది విచ్ ఇస్ -1 అన్నప్పుడు సో లోవర్ బౌండ్ అనేది ఇక్కడ పాయింట్ చేస్తుంది, రైట్? అప్పర్ బౌండ్ అనేది ఇక్కడ పాయింట్ చేస్తుంది, అప్పర్ బౌండ్ అనేది ఇక్కడ పాయింట్ చేస్తుంది. యా, సో మనం ఈ అన్ని కేసెస్లో ఇలా వర్క్ అవుతుందంటే వర్క్ అవుతుంది. సో దానికోసం మనం పిలిచి దానికోసం మనం చేస్తామంటే మనం రిమైనింగ్ కేసెస్ని ఫైండ్ అవుట్ చేయడానికి విల్ సీ అనదర్ ఎగ్జాంపుల్. ఓకేనా, సో ఇక్కడ మనకి 8 అనే ఎగ్జాంపుల్కి అయితే ఫైండ్ అవుట్ చేసేసాం. ఓకేనా, 8 అనే ఎగ్జాంపుల్కి అయితే ఈ ఫార్ములా అనేది వర్క్ అయింది. బట్ లెట్స్ సీ ఫర్ అదర్ ఎగ్జాంపుల్స్. ఓకేనా, వేరే ఎగ్జాంపుల్కి చూద్దాం. సో నెక్స్ట్ నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను, దట్ ఈస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 10. ఓకేనా, ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 10 అంటాను. 10 అన్నప్పుడు మన లోవర్ బౌండ్ అనేది దేన్ని పాయింట్ చేస్తుంది? ఓకే, లోవర్ బౌండ్ మన 10 కావాలి కాబట్టి, బట్ మన లోవర్ బౌండ్ అనేది దేన్ని పాయింట్ చేస్తుంది అంటే 11ని పాయింట్ చేస్తుంది. ఎందుకంటే 10 అనే వాల్యూ అసలు మనకి ఇచ్చిన యారీలో లేదు కాబట్టి, రైట్? సో దిస్ ఈస్ ఈ లోవర్ బౌండ్ అనేది మనకి 11 అనేది వస్తుంది, రైట్? సో మనం ఇంకొక వాల్యూ తీసుకుందాం విచ్ ఈస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 14. సో ఓకే, ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 14 అనే వాల్యూ అసలు యారీలో ఉందా లేదు. సో ఇప్పుడు మన అప్పర్ బౌండ్ అనేది ఇప్పుడు మన లో బౌండ్ అనేది దేన్ని పాయింట్ చేస్తుంది? లో బౌండ్ అనేది హైపోథెటికల్ ఇండెక్స్ని పాయింట్ చేస్తుంది. ఎందుకంటే విచ్ ఇస్ 8th ఇండెక్స్ని పాయింట్ చేస్తుంది, రైట్? ఎందుకంటే 14 అనే నెంబర్ అసలు లేదు కాబట్టి 8th ఇండెక్స్ని పాయింట్ చేస్తుంది. సో దీన్ని మనం కోడ్లో ఎలా రాస్తామంటే సింప్లీ సే లోవర్ బౌండ్ ఆఫ్ విచ్ ఇస్ నంబర్ దట్ ఈస్ 14. సో ఈక్వల్ టు n. ఓకే, ఈక్వల్ టు n అంటే దిస్ ఈస్ హైపోథెటికల్ ఇండెక్స్. ఇదేంటిది? హైపోథెటికల్ ఇండెక్స్. ఓకే, హైపోథెటికల్ ఇండెక్స్ ఆర్ ఎట్ ద సేమ్ టైమ్ array of lower bound which is not equals to x అంటే సో ఇక్కడ మనం సిన్స్ ఇక్కడ 11 ఇక్కడ మనం 10 అనే వాల్యూ తీసుకున్నాం. బట్ మనకు వచ్చిన మన లోవర్ బౌండ్ దేన్ని పాయింట్ చేసింది? 11ని పాయింట్ చేసింది. సో 11 ఈజ్ నాట్ ఈక్వల్స్ టు ఎక్స్. టార్గెట్ ఎక్స్ ఏంటిది? విచ్ ఇస్ 10, రైట్? సో ఈ రెండింటిని మనం చెక్ చేసుకోవాలి. అప్పుడు మనం రెండింటిని చెక్ చేసినప్పుడు ఆ నంబర్ ఇచ్చిన నంబర్ అనేది మన యారీలో లేదని అర్థం. ఓకే, నంబర్ ఈజ్ నాట్ దేర్ ఇన్ ద యారీ. మనకి ఇచ్చిన నంబర్ అనేది యారీలో లేదని అర్థం. సో అప్పుడు మన ఫస్ట్ అండ్ లాస్ట్ అకరెన్స్ ఏమవుతుంది? అప్పుడు మన లోవర్ బౌండ్ అప్పర్ బౌండ్ -1 అనేది అప్పర్ బౌండ్ -1 అనేది మన ఫస్ట్ అకరెన్స్ అండ్ లాస్ట్ అకరెన్స్ అనేది అవుతుంది. సో ఇప్పుడు టైం కాంప్లెక్సిటీ ఏమవుతుంది? టైం కాంప్లెక్సిటీ వచ్చేసి ఆబ్వియస్లీ 2 into big O of logarithmic of log n of base 2. సో ఇది మన టైం కాంప్లెక్సిటీ అవుతుంది. అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి బిగ్ ఆఫ్ 1 అవుతుంది. మనం ఎటువంటి ఎక్స్ట్రా స్పేస్ అనేది మనం యూజ్ చేయట్లేదు. సో బిగ్ ఆఫ్ 1. సో మనకి ఇంటర్వ్యూయర్ ఏం చెప్తారంటే నాకు కంప్లీట్ బైనరీ సర్చ్లో ఇది పర్ఫామ్ చేయాలంటాడు. ఓకేనా, బైనరీ సర్చ్ యూస్ చేసి ఫస్ట్ అండ్ లాస్ట్ అకరెన్స్ని ఫైండ్ అవుట్ చేయమంటాడు. సో విల్ ఫైండ్ అవుట్ యూజింగ్ బైనరీ సర్చ్. ఓకే, మనం బైనరీ సర్చ్ చేసి ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ టైం మనం ఏం చేస్తామంటే ఈ ఫస్ట్ అకరెన్స్ని మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ ఏమిటంటే ఫస్ట్ అకరెన్స్. ఓకే, ఫస్ట్ అకరెన్స్ మనం ఫైండ్ అవుట్ చేద్దాం. దాని తర్వాత మనం లాస్ట్ అకరెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. సో మనకి సింపుల్లీ తెలుసు వాట్ ఈస్ బైనరీ సర్చ్. సో లో హై. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి? మనం మిడ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో మనం ఏం ఫైండ్ అవుట్ చేస్తాం? విచ్ ఈస్ ఫస్ట్ అకరెన్స్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ అకరెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఇనిషియలీ -1. ఓకే, ఫస్ట్ అకరెన్స్ ఇనిషియలీ -1. ఓకే, దెన్ ఇప్పుడు మనం మిడ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో మిడ్ వాల్యూ వచ్చేసి 0 + 7 / 2. సో విచ్ ఇస్ నియర్ అబౌట్
2.5, so which is near about 3. సో 3 అనేది మన మిడ్ అవుతుంది. వాట్ విల్ బి 3 అనేది మన మిడ్ వాల్యూ అవుతుంది. సో ఇండెక్స్ రాద్దాం 0 1 2 3 4 5 6 and 7. సో దిస్ ఈస్ అవర్ మిడ్. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలి? సో మనకు ఒక విషయం తెలుసు, మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? మనం ఫస్ట్ అకరెన్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ అకరెన్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనం రైట్ సైడ్ చెక్ చేయాలి, లెఫ్ట్ సైడ్ చెక్ చేయాలి. సో లెఫ్ట్ సైడ్ చెక్ చేయాలి. సో ఫస్ట్ అకరెన్స్ అనేది ఇటు ఉంటుంది కాబట్టి మనం ఏం చేస్తాం? ఈ పార్ట్ మొత్తాన్ని ఎలిమినేట్ చేస్తాం. విల్ ఎలిమినేట్ దిస్ పార్ట్. ఓకే, రైట్ పార్ట్ మొత్తాన్ని ఎలిమినేట్ చేసి విల్ చెక్ హియర్. ఓకే, ఎలిమినేట్ చేయాలంటే మనం ఏం చేయాలి? ఈ హై అనే దాన్ని ఇక్కడికి తీసుకురావాలి. ఓకేనా, ఆ హై అనే దాన్ని మిడ్ బిఫోర్ ఇండెక్స్ దగ్గర తీసుకురావాలి. రైట్, సో మిడ్ అనేది హై అనేది ఇక్కడికి వస్తుంది. రైట్, హై. సో ఇప్పుడు అగైన్ మనం మిడ్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో మిడ్ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేసి విచ్ ఇస్ 0 ప్లస్ 2 డివైడెడ్ బై 2 విచ్ ఇస్ 1. రైట్, విచ్ ఇస్ 1. ఇప్పుడు మన మిడ్ వాల్యూ అనేది ఇక్కడ పాయింట్ చేస్తుంది విచ్ ఇస్ 1. సో ఇందాక మన మిడ్ వాల్యూ అనేది ఇక్కడ పాయింట్ చేసింది. రైట్, మిడ్ వాల్యూ ఇక్కడ పాయింట్ చేసినప్పుడు మన ఇండెక్స్ వాల్యూ ఏమొచ్చింది? దట్ ఈస్ 3. రైట్, 3, బికాజ్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన ఎక్స్ కూడా ఎక్స్ ఈక్వల్ టు వాల్యూ అంతా 8. సో మనకు ఆ వాల్యూ వచ్చింది కాబట్టి విల్ నోట్ దిస్. ఫస్ట్ ఇండెక్స్ని మనం 8కి మాడిఫై చేసాం. సో ఇప్పుడు అగైన్ మనకి 8 ఏమొచ్చింది? 8 వచ్చింది మిడ్ వాల్యూ. సో మనం ఇండెక్స్ వాల్యూ చేంజ్ చేద్దాం, దట్ ఈస్ 1. ఓకే, 1. సో ఓకే, మనమైతే ఇదంతా చెక్ చేసేసాం. రైట్, ఇప్పుడు ఇది ఇట్ సైడ్ మొత్తం మనం చెక్ చేయాలి. రైట్, ఇట్ సైడ్ రిమైనింగ్ ఈ రెండింటిని మనం చెక్ చేయాలి కాబట్టి మనం ఏం చేద్దాం అంటే ఈ సర్చ్ స్పేస్ని మనం ఎలిమినేట్ చేద్దాం. సో ఎలిమినేట్ చేసినప్పుడు ఏమవుతుందంటే మన హై అనేది ఇక్కడ లో దగ్గర పాయింట్ చేస్తుంది. ఎక్కడ పాయింట్ చేస్తుంది? ఇక్కడ లో దగ్గర పాయింట్ చేస్తుంది హై అనేది. హై అనేది ఇక్కడ పాయింట్ చేస్తుంది. అండ్ మన మిడ్ అనేది కూడా ఎక్కడ పాయింట్ చేస్తుంది? మిడ్ అనేది కూడా ఇక్కడ పాయింట్ చేస్తుంది. అగైన్ మనం ఇక్కడ చెక్ చేయడానికి ఇంకేం లేవు. రైట్, ఇక్కడ చెక్ చేయడానికి ఇండెక్సెస్ ఏం లేవు కాబట్టి మనం ఏం చేస్తాం? లో అనే దాన్ని మనం మూవ్ చేస్తాం. విల్ మూవ్ ది లో. ఓకే, లోని మనం మూవ్ చేద్దాం. లోని మూవ్ చేసినప్పుడు సో లో విల్ కమ్ హియర్. సో లో ఇక్కడికి వస్తుంది. సో ఎప్పుడైతే ద మూమెంట్ లో అనేది హైని క్రాస్ చేసినప్పుడు మనకి ఏమవుతుందంటే ఇట్ విల్ స్టాప్. ఓకే, ఇట్ స్టాప్ అయిపోతుంది. సో మన ఫస్ట్ అకరెన్స్ వచ్చేసి దట్ ఈస్ 8 దగ్గర ఉంది. రైట్, దిస్ ఈస్ అవర్ ఫస్ట్ అకరెన్స్. నెక్స్ట్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? దట్ ఈస్ లాస్ట్ అకరెన్స్. రైట్, మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? లాస్ట్ అకరెన్స్. సో లాస్ట్ అకరెన్స్ ఈస్ ఇనిషియల్లీ -1 ఉంటుంది. రైట్, సో అగైన్ లో అండ్ అగైన్ హై. ఇప్పుడు మనం మిడ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి విచ్ ఇస్ 3. మిడ్ వాల్యూ ఏమొస్తుంది? 3. ఓకే, మిడ్ వాల్యూ 3 వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలి? మనం లాస్ట్ అకరెన్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. రైట్, లాస్ట్ అకరెన్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనం రైట్ సైడ్ చెక్ చేయాలా, లెఫ్ట్ సైడ్ చెక్ చేయాలి? మనం చెక్ చేయాలి, రైట్ సైడ్ చెక్ చేయాలి. సో మనం ఏం చేస్తామంటే ఈ పార్ట్ మొత్తాన్ని మనం ఎలిమినేట్ చేయాలి. ఓకేనా, లెఫ్ట్ పార్ట్ మొత్తాన్ని ఎలిమినేట్ చేసి మన రైట్ పార్ట్లో చెక్ చేయాలి. ఇప్పుడు మనం 8 దగ్గర పాయింట్ చేస్తుంది కాబట్టి 8 వచ్చింది. సో మన ఇండెక్స్ వాల్యూ చేంజ్ చేద్దాం, దట్ ఈస్ 3. ఓకే, ఇప్పుడు మనం లోని మూవ్ చేసేద్దాం. బిఫోర్ మిడ్కి ముందు మూవ్ చేసేస్తాం. సో లో అనేది ఇప్పుడు ఇక్కడ పాయింట్ చేస్తుంది. అగైన్ మనం దట్ ఈస్ మిడ్ ఫైండ్ అవుట్ చేద్దాం. మిడ్ ఈజ్ ఈక్వల్స్ టు 4 + 7 divided by 2 which is 5.5. It is near about 6. It is near about 5. So let's point it here, 5, 5th index. Okay, సో 5th ఇండెక్స్ దగ్గర మన మిడ్ అనేది వచ్చింది. సో ఇది కూడా x ఈక్వల్స్ టు 80. రైట్, 8 ఈక్వల్స్ టు 8 కాబట్టి సో విల్ చేంజ్ ది లాస్ట్ అకరెన్స్ ఇండెక్స్ వాల్యూ ఎంత? ఇప్పుడు 5 అయింది. సో 5 అయింది. సో అగైన్ వాట్ వీ డూ ఇస్ మనం అగైన్ ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ స్పేస్ మొత్తాన్ని మనం ఎలిమినేట్ చేయాలి. ఈ మొత్తాన్ని మనం ఎలిమినేట్ చేయాలి. ఓకే, దీన్ని కూడా ఎలిమినేట్ చేయాలి. సో మనం ఇక్కడ ఇంకా ఏమన్నా రిమైనింగ్ లాస్ట్ అకరెన్స్ ఉందేమో చెక్ చేస్తాం. సో అప్పుడు మనం లోని మళ్ళీ మూవ్ చేస్తాం. సో లో అనేది ఇక్కడికి వస్తుంది. సో లో విల్ కమ్ హియర్. మనం అగైన్ చెక్ చేస్తాం మిడ్ వాల్యూ, దట్ ఈస్ 6 + 7 divided by 2 which is near about 6, which is 6. రైట్, సో ఇప్పుడు మనం మిడ్ వాల్యూ అనేది ఇక్కడ పాయింట్ చేస్తుంది. సో 11. సో 11 is it is equals to 11. No, it is not equals to 11. It is not equals to 11 కాబట్టి and so 11 is not greater than equals to 8. Right, 11 అనేది not is 11 is
సో 11 ఈస్ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 8, బట్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది 8, బట్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది 8 బికాస్ వీ హ్యావ్ టు ఫైండ్ ది లాస్ట్ అకరెన్స్. ఓకే, లాస్ట్ అకరెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇటువైపు చెక్ చేయడానికి ఇంకేం లేవు కాబట్టి మనం ఏం చేస్తాం, హైని అనేది మనం మూవ్ చేస్తాం. విల్ మూవ్ ది హై. సో హై వాల్యూ అనేది ఎప్పుడైతే మూవ్ అవుతుందో, సో హై వాల్యూ అనేది ఎప్పుడైతే లోని హై అనేది క్రాస్ చేస్తుందో, సో లోని హై అనేది క్రాస్ చేస్తుందో, సో అప్పుడు ఇట్స్ ఓవర్. ఓకేనా, ఇది మొత్తం అయిపోయినట్టు ఇంకా. సో దిస్ ఈజ్ అవర్ లాస్ట్ ఇండెక్స్ విచ్ ఇస్ 5, లాస్ట్ అకరెన్స్ విచ్ ఇస్ 5. ఓకేనా, ఈ 5th అనేది మన లాస్ట్ అకరెన్స్. సో ఇది మనం బైనరీ సెర్చ్ యూస్ చేసి ఇలాగా మనం ఫస్ట్ అండ్ లాస్ట్ ఇండెక్స్ని ఫైండ్ అవుట్ చేస్తాం. అండ్ అగైన్ బట్ మనకి ఇప్పుడు ఎక్స్ వాల్యూ అనేది 11 ఇచ్చారు. ఓకే, ఎక్స్ వాల్యూ అనేది 11 ఇచ్చినప్పుడు మనం ఫస్ట్ ఇండెక్స్ని లాస్ట్ ఇండెక్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే, ఫస్ట్ ఇండెక్స్ ఈజ్ ఈక్వల్స్ టు సేమ్ ప్రాసెస్ -1. సో మనం లోని పాయింట్ చేస్తాం ఇక్కడ. సో లాస్ట్ విల్ బీ అవర్ హై వాల్యూ అవుతుంది. అండ్ మిడ్ వాల్యూ ఏమవుతుంది, మిడ్ విల్ బీ 3, రైట్. మిడ్ అనేది 3 అవుతుంది. సో మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, 11 అనేది ఫైండ్ అవుట్ చేయాలి. కాబట్టి మనం విల్ చెక్ ఇట్ ది రైట్ సైడ్ ఆఫ్ ది అరే. ఓకేనా, రైట్ సైడ్ ఆఫ్ ది మిడ్. అప్పుడు ఏం చేస్తాం, మనం లోని మూవ్ చేస్తాం. విల్ మూవ్ ది లో. సో లోని మనం మూవ్ చేస్తాం. అగైన్ మనం మిడ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. సో అగైన్ మనం మిడ్ వాల్యూ ఏమొస్తుంది, విచ్ ఇస్ 5 వస్తుంది. బట్ ఇక్కడ మనకు వాల్యూ ఏమొచ్చింది, దట్ ఈస్ 8 వచ్చింది. సో 8 ఈస్ లెస్ దెన్ ఈక్వల్ టు 11, రైట్, లెస్ దెన్ ఈక్వల్స్ టు 11. సో మనం విల్ డు నాట్ టేక్ దిస్ ఇండెక్స్. ఓకే, సో ఇది థర్డ్ మిడ్ వర్కౌట్ అవుతుంది అండ్ 5th మిడ్ కూడా వర్కౌట్ అవుతుంది. ఓకే, హియర్ ఈస్ ఇక్కడ పాయింట్ చేసిన మిడ్. సో ఇది కూడా వర్కౌట్ అవుతుంది కదా. విల్ అగైన్ మూవ్ ది లో. ఓకే, విల్ అగైన్ మూవ్ ది లో. సో అగైన్ లో మూవ్ చేసినప్పుడు మనం మిడ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. మిడ్ వాల్యూ ఏమవుతుంది, నెక్స్ట్ 6 అవుతుంది మిడ్ వాల్యూ, రైట్. 6th ఇండెక్స్ అవుతుంది మిడ్ వాల్యూ. సో ఇప్పుడు మన మిడ్ వాల్యూ అనేది ఇక్కడ పాయింట్ చేస్తుంది, రైట్. వి గాట్ ది ఇండెక్స్. సో 11 ఈస్ లెస్ దెన్ 11 ఈజ్ ఈక్వల్స్ టు 11 అయింది. కాబట్టి మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన ఇండెక్స్ వచ్చింది. కాబట్టి ఏ ఇండెక్స్ దగ్గర వచ్చింది, ఈ అకరెన్స్ దట్ ఈస్ 6. ఓకే, 6 దగ్గర మనం 11 అనేది ఫైండ్ అవుట్ చేసాం. సో ఇప్పుడు ఏం చేయాలి, మనం హై వాల్యూ అనేది మూవ్ చేయాలి. మనం ఫర్దర్గా ఇంకేం ఎలిమెంట్స్ చెక్ చేయలేం కాబట్టి వీ హ్యావ్ టు మూవ్ ది హై వాల్యూ. హైని మూవ్ చేయాలి. సో హైని మూవ్ చేసినప్పుడు, సో ఎప్పుడైతే మనం హై అనేది లోని క్రాస్ చేస్తుందో అప్పుడు ఇంకా మనం అయిపోయినట్టే. సో అప్పుడు ఈ ఏరియాలో ఇంకా అకరెన్సెస్ లేవని అర్థం. ఓకే, సో ఇట్స్ డన్, ఇట్స్ ఓవర్. సో ఇప్పుడు మనకి దీనికి బేసిక్ సింపుల్ సుడో కోడ్ రాద్దాం. యా, విల్ హ్యావ్ ది సింపుల్ సుడో కోడ్ ఫర్ దిస్. మనం ఏం చేద్దాం అంటే మనం ఫస్ట్ ఇండెక్స్కి రాద్దాం, దెన్ లాస్ట్ ఇండెక్స్ రాద్దాం. ఓకే, ఫస్ట్ ఇండెక్స్ని మనం ఏం చేస్తాం అంటే సింప్లీ విల్ టేక్ అ ఫంక్షన్ ఆఫ్ array and x అంటే టార్గెట్ and is of size of the array. దెన్ లో మనకు తెలుసు లో ఈజ్ ఇనిషియలీ 0 అండ్ హై అనేది మన లాస్ట్ ఇండెక్స్ని పాయింట్ చేస్తుంది. అండ్ ఫస్ట్ ఇండెక్స్ కాబట్టి ఫస్ట్ ఇండెక్స్ అనేది విల్ బి -1. అండ్ దెన్ while low is less than equals to high, low is less than equals to high మనం చెక్ చేస్తాం. దెన్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, వీ హ్యావ్ టు ఫైండ్ ది మిడ్ వాల్యూ. సో లో ప్లస్ హై డివైడెడ్ బై 2. యా, మిడ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. దెన్ వి ఫైండ్ ఇఫ్ array of mid వాల్యూ అనేది ఈక్వల్స్ టు ఎక్స్, మన టార్గెట్ వాల్యూ అయినప్పుడు మనం ఏమంటాం, సో ఫస్ట్ ఇండెక్స్ ఈజ్ ఈక్వల్స్ టు మై మిడ్ వాల్యూ. ఫస్ట్ ఇండెక్స్ ఏమవుతుంది, మిడ్ అవుతుంది. లేకపోతే తర్వాత మనం ఏం చేస్తాం అంటే విల్ మూవ్ ది హైని ఏం చేస్తాం, మనం మిడ్ -1 చేస్తాం. ఎల్స్ ఇఫ్ array of mid is less than x. ఓకేనా, విచ్ ఇస్ సమ్టైమ్స్ మైట్ బి గ్రేటర్ దాన్ ఎక్స్ అయినప్పుడు మనం ఏం చేస్తాం, లోని మిడ్ ప్లస్ వన్ చేస్తాం. సో ఎల్స్ మన హై అనేది హై ఈక్వల్స్ టు మిడ్ -1 అవుతుంది. ఎల్స్ ఓకే, దిస్ ఈస్ అవర్ ఫస్ట్ అకరెన్స్ ఇలా ఫైండ్ అవుట్ చేస్తాను. నెక్స్ట్ అగైన్ సేమ్ లాస్ట్ అకరెన్స్ కూడా అంతే. సో ఫంక్షన్ ఆఫ్ array and x same low is equals to 0, high is equals to n-1, and same last occurrence is equals to -1. Then while low is less than equals to high, and again we have to find out our mid value. So mid value find out chali, that is low plus high divided by 2. Then if array of mid
ఇఫ్ అరే ఆఫ్ మిడ్ వాల్యూ అనేది ఈక్వల్స్ టు ఎక్స్ అయినప్పుడు దెన్ మన లాస్ట్ అనేది మిడ్ అవుతుంది. ఓకేనా, మన అక్కరెన్స్ లాస్ట్ అక్కరెన్స్ అవుతుంది. అప్పుడు ఏం చేస్తాం, మనం లోని ఏం చేస్తాం, మనం మిడ్ ప్లస్ 1 చేస్తాం. ఓకేనా, మిడ్ నెక్స్ట్ ఇండెక్స్ దగ్గర మూవ్ చేస్తాం. ఎల్స్ ఇఫ్ అరే ఆఫ్ మిడ్ else if array of mid is lesser than equals to x, greater than equals to x అయినప్పుడు then we say low అనేది mid plus 1 అవుతుంది. then else high is equals to mid minus 1. యా, సో ఇది మనకి ఫస్ట్ అండ్ లాస్ట్ అక్కరెన్స్ యొక్క సింపుల్ సూడో కోడ్.